హలో అండి, అందరికీ నమస్కారం అండి. దేవి నవరాత్రుల్లో అతి ముఖ్యమైన అలంకరణ సరస్వతి దేవి అలంకరణ అండి. ఈ సంవత్సరం ఎప్పుడు వచ్చింది, మూలా నక్షత్రం ఎప్పుడు వచ్చింది, నవమి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. ఈ సంవత్సరం 9 అక్టోబర్ 2024 మూల నక్షత్రం వచ్చిందండి. ఆ రోజు సరస్వతి పూజ ఉంటుంది. మనకి పూజ చేసుకోవడానికి శుభ సమయం, అక్షరాభ్యాసం చేయించే వారికి శుభ సమయం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంది. అమ్మవారికి పూజ చేసేటప్పుడు ఏ మంత్రం జపించాలో మనం తెలుసుకుందామండి. దేవి నవరాత్రుల్లో విజయవాడలో జరిగే దుర్గాదేవి నవరాత్రుల్లో మనకి 7వ అలంకరణ వచ్చేసి సరస్వతి దేవిగా అమ్మవారి దర్శనం ఇస్తారండి. శ్రీశైలంలో భ్రమరాంబిక దేవి మా కాలరాత్రి అమ్మవారిగా అయితే దర్శనం ఇస్తారనమాట. మనకి దేవి నవరాత్రుల్లో 7వ అలంకరణ అండి శ్రీ సరస్వతి దేవిగా అమ్మవారి దర్శనం ఇస్తారు. అక్టోబర్ 9 బుధవారం రోజున. తిథి వచ్చేసి సప్తమి అండి. నక్షత్రం వచ్చేసి మూల నక్షత్రం. ఎక్కడైనా సరే అమ్మవారికి నవమి తిథి మూల నక్షత్రం ఉన్నప్పుడే సరస్వతి దేవిగా అయితే అలంకరిస్తారండి. అమ్మవారు మనకి ఆ రోజు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు. ఆ రోజు అక్షరాభ్యాసం చేసుకోవడానికి శుభ సమయం అండి. ఉదయం 9:03 నుండి 9:27 వరకు చాలా బాగుందండి. ఆ సమయంలో కుదరని వాళ్ళు 4:07 నుంచి 4:30 వరకు అయితే శుభ సమయం ఉందండి అక్షరాభ్యాసానికి. ఆ రోజు సరస్వతి దేవి పూజ చేసుకోవడానికి శుభ సమయం అండి. ఉదయం 5:30 నుంచి 7:30 వరకు అయితే బాగుందన్నమాట. ఆ సమయంలో కుదరని వాళ్ళు 9:35 నుంచి 10:50 లోపు అయితే పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. తిరిగి సాయంత్రం పూజ చేసుకునే వాళ్ళు సాయంత్రం 7:01 నుంచి 8:29 లోపు పూజ అనేది చేసుకోవచ్చండి. చాలా మండపాల్లో దేవి నవరాత్రులు జరుపుతారండి. ఆ రోజు మాత్రం సరస్వతి అమ్మవారిని కూర్చోబెట్టి పిల్లలతో కుంకుమ పూజ అనేది చేస్తారనమాట. పూజ చేసుకునే విధానం అండి, ఇంట్లో ఒక్క దీపారాధనలో మనం 9 ఒత్తులు వేసి 9 దీపాలుగా వెలిగించాల్సి ఉంటుందండి. ఒక దీపంలో, లేదంటే సపరేట్గా 9 దీపాలు కూడా వెలిగించుకోవచ్చు. సరస్వతి దేవికి 9 ఒత్తులు వేసి ఇలాగ పూజ అనేది చేసుకోవాలన్నమాట. ఆ రోజు మనము స్వామివారికి తెల్లటి పువ్వులతో పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అమ్మవారికి మనము ఆ రోజు అమ్మవారు మనకి తెల్లటి పువ్వులండి, మల్లెపూలు కానీ ఏవైనా సరే తెల్లటి పువ్వులతో పూజ అనేది చేసుకోవాలి. ఆ రోజు అమ్మవారికి మనము నైవేద్యంగా దద్దోజనం, పాయసం నైవేద్యంగా సమర్పించాలండి. ఇంట్లో పూజ చేసుకునే విధానం అండి, ముందుగా అమ్మవారి ఫోటో ఉంటే చిన్నగా అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారికి ముందు కుంకుమ, పసుపు, అక్షింతలు వేసి తెల్లటి పువ్వులు పెట్టి అమ్మవారికి ఇలాంటి దీపారాధన అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. దీపంలో 9 ఒత్తులు వేసి దీపారాధన చేసుకోవాలన్నమాట. లేదనుకుంటే సపరేట్గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క ఒత్తేసి 9 ఒత్తులతో పూజ అనేది చేసుకోవచ్చు. ఆ రోజు అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం అండి పాయసం, దద్దోజనం, అటుకులు ఇలాంటివి నైవేద్యంగా సమర్పించవచ్చు. అమ్మవారికి తెల్లటిగా ఉండే నైవేద్యం, తెల్లటి పువ్వులు ఇలాగా మనము ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. సరస్వతి దేవి పూజ చేసేటప్పుడు మనము చెప్పాల్సిన మంత్రం ఏంటంటే, సరస్వతీ నమస్స్తుత్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మా విశాలాక్ష పద్మకేసరి వందిని నిత్య పద్మాలయా దేవి సామం పాటు సరస్వతి. ఈ శ్లోకాన్ని చదువుకుంటూ పూజ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ రోజు మనము ఇంట్లో పూజ చేసుకున్నా సరే పిల్లల్ని దేవుడి దగ్గర కూర్చోబెట్టి ఈ శ్లోకాన్ని, చాలామంది పిల్లలకి చాలా స్కూల్స్లో అయితే శ్లోకం మనకి చెప్తారండి ప్రేయర్లో. కావున అందరికీ వస్తుంది పిల్లలకి ఈ శ్లోకం. లేదంటే ఈ శ్లోకాన్ని వినిపిస్తూ పిల్లల్ని కొద్దిసేపు దేవుడి దగ్గర కూర్చోబెట్టి రాయించండి. మీకు దగ్గరలో ఏమైనా అమ్మవారు అలంకరణలో అమ్మవారిని దేవుని నిలబెట్టారు అంటే విగ్రహం పెట్టారు అనుకుంటే అక్కడ కూడా పిల్లల్ని తీసుకెళ్ళి పూజ అనేది చేయించవచ్చండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్, కామెంట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.